తాజా మాజీ సర్పంచులు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, మార్కెట్ కమిటీల అధ్యక్షులు, సెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెస్ మాజీ అధ్యక్షులు, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ మండల పార్టీల అధ్యక్షులు, పట్టణ పార్టీల అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి యొక్క మండల జిల్లా అధ్యక్షులు, అదే రకంగా మరి వేదికపై ఆశీనులైన సింగిల్ విండో అధ్యక్షులు, ఇంకా పేరు పేరున వివిధ మార్కెట్ అధ్యక్షులు, అదే రకంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మీడియా మిత్రులు, వీరందరికంటే కూడా ముఖ్యంగా సమయం 3:30 అవుతుంటే కూడా చాలా ఓపికగా కూర్చున్న మా కౌన్సిలర్లకు, మా పేరు పేరున అందరికీ ఓపికగా కూర్చున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని వివిధ మండలాలు, సిరిసిల్ల పట్టణం, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. 2000 మీడియాకు ఆల్రెడీ దండం పెట్టిన సార్. 2006 సంవత్సరంలో కేసీఆర్ గారు ఆనాడు మొదటి యూపీఏ 1లో కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భం. నేను 2004లో భారతదేశానికి వాపసు వచ్చి ఇక్కడనే ఉద్యోగం చేసుకుంటా ఉన్నా. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నా, ఉద్యమం పట్ల అభిరుచి ఉన్నా, ఆనాడు కేసీఆర్ గారి ఆలోచన మేరకు, ఆజ్ఞ మేరకు సమయం ఉంది, కొంత ఆగండి అని చెప్తే నా పని నేను చేసుకుంటూ ఉన్నా. సత్తమ్మా నీకు ప్రత్యేకంగా దండం, జర లొల్లిపెట్టకు, నీకు ప్రత్యేక దండం, ఆగు. అయితే పని చేసుకుంటూ పోతున్నాం. ఆ సమయంలో మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 2004లో ఇదే కరీంనగర్ గడ్డ మీద, మీ మనసులో ఏముందో నాకు తెలుసు, రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని చెప్పి మనతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పడంతో మన నాయకుడు 2006లో ఆనాడు రాజీనామా చేయడం జరిగింది. అప్పటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎంఎస్ఆర్ గారు, గుర్తుండాలి మీకు, ఆయన ఒక మాట అన్నాడు, ఎక్కడున్నదా తెలంగాణ, ఏం లేదు అని ఆనాడు ఒక మాట అంటే, వెంటనే కొన్ని నిమిషాల్లోనే తన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తన పదవికి రాజీనామా చేసి ఆనాడు మన నాయకుడు మళ్ళీ క్షేత్రస్థాయిలో పరీక్షకు సిద్ధపడడం జరిగింది. నాకు బాగా గుర్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నాకు సిరిసిల్లతో రాజకీయంగా అయిన తొలి పరిచయం ఆ 2006 ఎన్నికలు. అందరం ఆనాడు సిరిసిల్ల పట్టణంలో ఉన్నాం. ఆనాడు ఈ వేదిక మీద కూర్చున్న నాయకులు చిక్కాల రామారావు గారు కానీ, ఇంకా ఇతర నాయకులు శంకరయ్య గారు కానీ, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. అందరం అక్కడ సిరిసిల్ల పట్టణంలో మన ఆర్డీఓ ఆఫీస్ పక్కకు అక్కడ టెంట్ వేసి మీటింగ్ జరుగుతూ ఉండే, కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉండే. జరుగుతున్నప్పుడు అప్పుడే సమాచారం వచ్చింది, ఎన్నిక ఉన్నది, కరీంనగర్ ఉప ఎన్నిక డేటు మేము ఆ సిరిసిల్లలో ఉన్నప్పుడే వచ్చింది. ఆ తర్వాత మొట్టమొదటిసారి నేను రాజకీయాల్లో అడుగుపెట్టింది, ఉద్యమంలో అడుగుపెట్టింది 2006 సంవత్సరంలో. అది మరి ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నప్పుడే ఆ నిర్ణయం రావడం, ఎన్నికల తేదీలు రావడం, వెంటనే అదే రోజు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, కేసీఆర్ గారికి మాట మాత్రంగా కూడా చెప్పకుండా నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి తెల్లారి నుంచే ఇదే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశానికి హాజరు కావడంతో నా మొట్టమొదటి పనిని ఇక్కడి నుంచే ప్రారంభించిన అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 2006 నుంచి 2006లో ఒక సామాన్య కార్యకర్తగా మీతో పాటు ఇక్కడ నాకు బాగా గుర్తుంది, ఇక్కడ ఆ రెడ్డి సంఘంలో, సద్దిమద్దుల సంఘంలో కార్యకర్తల సమావేశం జరిగితే ఆడికొచ్చిన. ఇప్పుడే వచ్చేటప్పుడు బాణనకు నేను గుర్తు చేసిన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.